ఉపవాసం గురించి దేవుడు ఇచ్చినటువంటి వాక్కులను మనము అధ్యయనం చేశాము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా. మొదటగా క్లుప్తంగా ఉపవాసాన్ని ఎలా ముగించాలి అన్నది చెప్పిన తర్వాత యెహోవాకు ప్రతికూలమైన ఉపవాసం అనే విషయం గురించి చెప్తాను. సో బ్రీఫ్గా చెప్పేస్తాను. ఉపవాసాన్ని ఎలా ముగించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఉపవాసాన్ని ప్రారంభించడము ఎలా ముఖ్యమో ఉపవాసాన్ని ముగించడము దానికంటే చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఫినిషింగ్ ఫాస్టింగ్ is very important, is more important than beginning fasting. నేను చెప్పే కొన్ని విషయాలు విని భయపడద్దండి. పాల్ యాంగ్చో గారి చర్చిలో, పాల్ యాంగ్చో అంటే తెలుసు కదా, సౌత్ కొరియాలో ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి దైవజనుడు. వారి చర్చిలో ఉపవాస దీక్ష జరిగినప్పుడు చాలామంది ఉపవాసం ఉన్న వారిలో ఒక యవనస్తురాలు కూడా ఉపవాసం ఉందంట. ఏమి తినకుండా ఓన్లీ నీళ్ళతో మాత్రమే ఉపవాసం ఉండి ఉపవాస దినాలు అయిపోతూనే తట్టుకోలేక కేజీ టమోటా పండ్లు తినేదంట. కేజీ టొమాటోస్. ఇది పాల్ యాంగ్చో గారు తన వర్తమానంలో ఆయన సొంత నోటితో చెప్పాడు. కేజీ టమోటాలు తిన్నదంట. తిన్న వెంటనే ఆమె యొక్క జీర్ణ వ్యవస్థ షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయిందంట. షీ డైడ్. ఇంకొక పాస్టర్ 40 రోజులు ఉపవాసం చేశాడంట. ఓన్లీ నీళ్ళతోనే, ఏం తినకుండా నీళ్ళతోనే 40 రోజులు ఉపవాసం చేసి ఉపవాసాన్ని ఎలా బ్రేక్ చేశాడంటే, బాగా చికెన్ ప్రియుడు అంట ఆయన, మాంసప్రియుడు. బాగా చికెన్ తిన్నాడంట. ఎక్కువ చికెన్, ఇంకా కరువు అంతా తీర్చుకున్నాడంట ఆయన. ఎక్కువ చికెన్ తినే లోపల ఆయన బాడీ తట్టుకోలేక ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయి ఆయన ఫుల్ సిక్ అయిపోయి ఆయన చనిపోయాడంట. కొంతమందికి ఉపవాసం ఉండి ఎలా ముగించాలో తెలియకపోవడం వల్ల వారి యొక్క దేహంలో కొన్ని సమస్యలు అలా నిలిచిపోయాయంట. మనం ఎప్పుడైతే ఇది 1, 2, 3 రోజుల ఉపవాసానికి పెద్దగా మనం ఏమి వరి కావాల్సిన అవసరం లేదు. ఈజీగా మనము బ్రేక్ చేయొచ్చు. ప్లస్ 21 రోజులు ఒక పూట తింటూ ఉన్నవారు బ్రేక్ చేయడం కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 21 రోజులు కేవలం నీరు త్రాగుతూ ఉపవాసం చేసేవారు, 40 రోజులు కేవలం నీరు త్రాగుతూ ఉపవాసం చేసే వాళ్ళకు మాత్రం చాలా చాలా డేంజర్. అది చాలా డేంజర్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఓన్లీ నీళ్ళతో మాత్రమే మేము ఉపవాసం చేస్తామని చెప్పేవాళ్ళు చాలామంది కూడా తప్పు చేస్తున్నారు. దేవుని నడిపింపు కాదు, వారు ఎమోషనల్గా వారు ఆలోచిస్తూ ఓన్లీ మేము కఠినమైన ఉపవాసం ఉంటామని, వారు ఉపవాసం ఉంటే ఏమో జరిగిపోతుందని. కొన్నిసార్లు బోధ సరిగా అర్థం కాదు. కొన్నిసార్లు ఇప్పుడు కాదండి, నాకు తెలియక అడుగుతాను, నువ్వు కడుపు మార్చుకుంటే దయ్యంగాడు ఈయన కడుపు మార్చుకున్నాడని వెళ్ళిపోతాడా ఏమన్నా? నువ్వు కడుపు మార్చుకున్నావని వాడిని లోబడతాడా నీకు? అలా ఉపవాసం ఉంటే దయ్యాలు వెళ్ళిపోతాయంటే మరి అన్నము లేదు దొరకని వారి పరిస్థితి ఏంటి? అన్నం దొరకని వారి పరిస్థితి, వారు కూడా ఉపవాసం ఉంటున్నట్లే కదా. ఉపవాసం ఉంటే ఏమండి దయ్యాలన్నీ వెళ్ళిపోతాయని కొంతమంది గుడ్డిగా నమ్మేసి కఠినమైన ఉపవాసాలు ఉండి ఆరోగ్యాలను పాడు చేసుకుంటారు. తాడిపత్రిలో కూడా ఒక ఆయన ఉండేవాడు, ఒక వ్యక్తి ఉండేవాడు. దేవుడు చెప్తే నేను వెళ్ళి కూర్చొని ఏమండి చిలకకు చెప్పినట్లు చెప్పిన వీళ్ళ చనిపోయాడు. మంచి యవన స్థితిలోనే చనిపోయాడు. మంచి యవన స్థితిలోనే. దేవుడు కొన్నిసార్లు దర్శన సహాయకులు మన దగ్గరికి పంపించినప్పుడు మనకు ఆ మాటను మనం తీసుకొని లోబడగలిగే ఏమండి దీనతో మనకు ఉండాలి. అదే మనకు భద్రత. హల్లెలూయా. అమ్మగారు చెప్పారు కదా, మా రూపంలో నేను అంటే యేసుప్రభు మా రూపంలో ఆయనకి చెప్పినా కూడా వాళ్ళకి యేసుప్రభు కనపడి చెప్పినా కూడా వినరు అన్నమాట. ఇంకా సో ఉపవాసాన్ని సరిగా ముగించకుంటే చాలా చాలా అనవసరమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటాం. ఏవైనా కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నామంటే వాటిని పోగొట్టుకుంటారు కూడా. ఇప్పుడు నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక గుంపు కూడా ఉంది, పేర్లు అవన్నీ కూడా అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. వారు కూడా ఒక రకమైన ఉపవాసం ఉంటారు, పాక్షికమైన ఉపవాసం. 40 రోజులు ఉంటారు వాళ్ళు కూడా.
అది చాలా మంచి ప్రాక్టీస్ అది కదా. వాళ్ళు ఏం పిలుస్తారు తెలుసా? ఎవరిని కూడా, భార్యను కూడా ఏం పిలుస్తారు తెలుసా? ఏమని పిలుస్తారు భార్యను కూడా? అండే సిస్టర్ కాదా, స్వామి. ఎందుకంటే మీకు ఎట్లా అనుభవం సార్ అంటే, క్లినిక్ వస్తారు పేషెంట్లు, పిల్లోడు అంత ఉంటాడండి, 4వ తరగతి వాడు చదువుతుంటాడు, డ్రెస్ వేసుకొని వస్తాడు. ఏం బాబు ఏమైందంటే, నాకు తలనొప్పి వస్తుంది స్వామి అంటాడు అనమాట. ఎవడ్రా నీకు స్వామి? ఏమండి, యవనస్తులు సామేనే, పిల్లలు సామేనే, ఎవరిని పట్టినా కూడా. అంటే చూడండి వాళ్ళు నోటికి ఎంత అదుపు పెట్టుకున్నారు చూడండి, అది చూడండి. వాళ్ళు ఏం పిలుస్తారు పక్కన పెట్టేసి, ఎంత అంటే ఎంత కంట్రోల్ చూడండి. వాళ్ళ భార్యను కూడా ఏమని పిలుస్తారు? సామి అంటే ఏంటి? దేవుడు అనే అర్థం. అంటే అందరినీ ఎంత గౌరవిస్తూ పిలుస్తారు చూడండి, స్వామి అని పిలుస్తారు కదా. ఏమి ముట్టుకోరు, ఎన్ని అంటే ఎంత నిష్టగా ఉంటారండి చాలామంది. ఆ పీరియడ్, ఆ 40 రోజులు ఎంత అసలు బట్టల విషయంలో కానీ, తినే విషయంలో కానీ, మాటల విషయంలో కానీ ఎంత నిష్టగా, ఎంత కంట్రోల్ ఉంటారో వాళ్ళు. ఆ 40 రోజుల్లో ఎంత కంట్రోల్ ఉంటారో, 40 రోజుల్లో ఇంకొక యాంగిల్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది వాళ్ళకు. ఇంకొక యాంగిల్, 40 రోజులు అయిపోవాలా. మా ఫ్రెండ్స్ అండి, వాళ్ళు ఊరికి వెళ్తారు కదా, ఊరికి వెళ్ళేటప్పుడు కార్లో మందు బాటిల్ తీసుకుని వెళ్తారు. మందు బాటిల్ ఎందుకు? 40 రోజులు ముట్టుకోరు మందును. సారాయిని కానీ, బీర్ని కానీ, విస్కీ కానీ, రమ్ను కానీ 40 రోజులు ముట్టారు. అక్కడికి వెళ్తారంట. వెళ్ళి అక్కడ ఎప్పుడైతే దీక్ష ముగుస్తుందో దారిలోనే తాగుతారంట. మీకు కూడా తెలిసి ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే పోయేటప్పుడే లోడ్ చేసుకొని పోతారనమాట. అంటే వాళ్ళ దీక్షను ఎట్లా బ్రేక్ చేస్తున్నారు? కనిపెట్టి ఏమండి, ఆ 40 రోజుల దీక్షను వాళ్ళే నాటారు, వాళ్ళే పెరిగేసుకుంటారు. చాలాసార్లు క్రైస్తవులుగా మనం చేసే ఉపవాసాలు కూడా చాలాసార్లు అలాగే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఈరోజు ఉపవాసం అయిపోలా, 5 గంట కొట్టాలా, నేను మరలా నా పాత జీవితానికి వెళ్ళాలా, నేను మరలా వాటికి వెళ్ళాలా అన్న ధ్యాసతో మీరు ఉండకూడదు. వాళ్ళలాగా మనం ఉపవాసాన్ని బ్రేక్ చేయకూడదు. యాక్చువల్గా 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మీలో చాలా మార్పులు జరిగాయి, చాలా బలవంతులయ్యారు, చాలా మీ యొక్క విల్ పవర్ అన్నటువంటిది పెరిగిపోయింది. కొన్నిసార్లు కొంతమంది ఒక మాట చెప్తారు, ఉపవాసం అంటే అమ్మ నేను ఉండలేను అంటారు. వెంటనే మనకు అర్థమవుతుంది ఏమో తెలిసిన, నేను ఉండలేను అన్నటువంటి వారు అంటే ఏమంటున్నారంటే, నా జీవితాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను అని చెప్తున్నారు. నేను ఉండలేను, నా వల్ల కాదు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే, నాకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు అంటున్నారు, నాకు కామ వాంఛలు వస్తే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు అంటున్నారు, నా కళ్ళు ఏవి చూడాలంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. నా వల్ల కాదు, నేను ఉండలేను. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డేంజరస్ కండిషన్. అది చాలా అపాయకరమైనటువంటి స్థితి. అది నేను ఉపవాసం ఉండలేను అని ఎవరైనా అన్నారంటే వారు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారని అర్థం. వారు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారని అర్థము. నువ్వు ఉపవాసం ఉండగలవు అంటే, నేను ఉండగలను అని నువ్వు అనగలుగుతున్నావంటే నీవు నీ కంట్రోల్లో ఉన్నావని అర్థం. హల్లెలూయా. ఉపవాసం ఉండే వాటిలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మనలను మన చెప్పు చేతుల్లో పెట్టుకున్న దానికి, మనలను మన ఆధీనములు పెట్టుకునేదానికి. దేవుడు ఎవ్వరిని కూడా కంట్రోల్ చేయడు, దేవుడు నడిపిస్తాడు, కంట్రోల్ చేయడు. కంట్రోల్ చేసేదానికి మనం బొమ్మలు కాదు, బొమ్మల్లాగా దేవుడు మనల్ని తయారు చేయలేదు. స్వేచ్ఛనిచ్చాడు, సొంత చిత్తాన్ని ఇచ్చాడు. కనుక ఉపవాసాన్ని బ్రేక్ చేసేటప్పుడు ఏమండి, కరువంతా తీర్చుకునేటట్లు చేయకూడదు. ఒకటేసారి ఇంకా హెవీగా తినవద్దండి. ఒకవేళ ఓన్లీ నీళ్ళతో 21 రోజులు ఉపవాసం ఉన్నారంటే కనీసము 3 రోజులన్నా సాఫ్ట్ ఫుడ్ తక్కువ తీసుకోండి. అంటే సులభంగా జీర్ణమైపోయింది. ఇప్పుడు మనం తినడం మానేసామనుకోండి ఏమవుతుందో తెలుసా, శరీరంలో చాలా అవయవాలు నిద్రపోతాయి, రెస్ట్ తీసుకుంటాయి, ఫస్ట్ క్లీనప్ చేసుకుంటాయి అనమాట. ఫస్ట్ అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా?
ఏమంటే మీరు వారంలో ఎన్ని రోజులు స్నానం చేస్తారు? రోజు చేస్తారు. 3 రోజులకు ఒకసారి స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. ఉంటారు కానీ ఎత్తారు. నాకు తెలియదా? మీ భార్యనో మీ భర్తను అడిగితే వాళ్ళు చెప్తారు. కొంతమందికి ఇంట్లో కొత్త బట్టలు ఉంటాయి కానీ వేసుకోరు. వేసుకోబుద్ది కాదు. కొత్తవి ఉంటాయి కానీ వేసుకోబుద్ది, అంటే పాతవే ఉంటాయి, కొత్తవి చూసుకుంటూ ఉంటారు. దాన్ని పూజించేదాన్ని పెట్టుకుంటారు ఏమో నాకు తెలియదు, కానీ ఇలా ఉంటారు, వేసుకోరు వాళ్ళు. మీరు ఇంటిని ఏమండి వారానికి ఎన్నిసార్లు ఊడుస్తారు? రోజుకు 2 సార్లు, 3 సార్లు. అమ్మో, రోజు ఊడుస్తారు అయితే, అంటే క్లీనింగ్ చేస్తారు. ఒకవేళ ఉదాహరణ ఊహించండి, వారం అంతా మీరు క్లీన్ చేయలేదు ఇల్లు. ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుందో. దర్శనం చూడండి ఎలా ఉంటుందో. వారం రోజు మీరు స్నానం చేయలేదు, ఎలా ఉంటారు మీరు? వారం రోజు ఇల్లు క్లీన్ చేయలేదు, ఇల్లు ఎలా ఉంటుంది? ఉపవాసం అంటే బాడీ క్లీనింగ్, పైన కాదు, లోపల క్లీనింగ్. లోపల చాలా వ్యర్థాలు ఉంటాయి బాడీలో. జంక్ ఫుడ్ తింటాం కదా, మనకు అదేంటో తెలియదు, కానీ అసలు మనకు ఏవి మన శరీరానికి క్షేమం కాదో వాటి మీదనే ఎక్కువ మక్కువ పుడుతుంటుంది మనకి. వాటి మీదనే అసలు. నేను ఒకసారి భలే ఆశ్చర్యపడ్డాను. హ్యారిగోమ్స్ అంకుల్ గారు ఒకసారి తాడిపత్రి ప్రాంతానికి మీటింగ్కి వచ్చినప్పుడు, అప్పుడే అంకుల్ గారిని నేను ఫస్ట్ కలిసింది అప్పుడే మీటింగ్కి వచ్చినప్పుడు, లాడ్జ్లో ఉన్నారు అంకుల్ గారు. దైవజనులు లాడ్జ్లో ఉన్నారు. సో అప్పుడు చేపల కూర వండేసి, చేపల కూర అంకుల్కి ఇష్టం అంటే వండి తీసుకుని వెళ్ళాం. సో అంకుల్ చేపల కూర తిన్నారు. తిన్న తర్వాత మేము అక్కడే ఉన్నాం, అంకుల్ గారు రూమ్లో ఉన్నాం. రూమ్లో ఉంటే వాళ్ళ అసిస్టెంట్ అండి ఒక ప్లేట్, పెద్ద ప్లేట్ అండి, పెద్ద ప్లేటు నీట్గా రౌండ్గా స్వీట్లు పెట్టారు అనమాట. రౌండ్గా స్వీట్లు, ప్లేట్ నిండా రౌండ్గా స్వీట్లు పెట్టారనమాట. ప్లేట్ తెచ్చిస్తే నేను గుడ్లు అప్పగించి చూస్తున్నా. అంకుల్ ఫిష్ కర్రీ అదేమో కొంచెం తక్కువనే తిన్నారు. అసలు మాట్లాడుతున్నాడు అంకుల్, మాట్లాడుతున్నాడు. ప్లేట్ అంతా క్లీన్ చేసినాడండి అంకుల్. అంకుల్ మీరు స్వీట్స్ భలే తింటున్నారంటే, ఇష్టం సార్ నాకు అన్నాడు. బాగా తిన్నాడు అంకుల్. ఒక రోజు అంట అంకుల్ గారు ప్రార్థనలో ఉన్నాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటూ ఎందుకో ఒక రకమైన విరక్తి వచ్చిందంట. ఏంది నేను స్వీట్స్ని ఎందుకు ఇంత ఇష్టపడుతున్నాను, నాకు స్వీట్స్కి ఎందుకు ఇంత అటాచ్మెంట్ ఉందని చెప్పేసి, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నా బ్రెయిన్లో, నా మనసులో ఉన్నటువంటి స్వీట్లతో ఉన్నటువంటి సంబంధాన్ని యేసు నాలో నేను తెంచేస్తున్నాను అన్నాడంట. ఆ రోజు నుంచి ఈవెన్ ఈ రోజు వరకు కూడా అసలు స్వీట్లు అంటే నాకు అసలు ఇంట్రెస్టే పోయింది సార్ అంటాడు. హల్లెలూయా, నాకు ఇంట్రెస్టే పోయింది అసలు. ఆ రోజున ఒక్కటే ప్రార్థన అంట, ఒక్కటేసారి అన్నాడంటండి. ఎంత బలవంతుడు చూడండి అంకుల్ గారు. ఒక్కటే మాట, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవ్రీ అన్హోలీ డిజైర్, అపవిత్రమైన స్వీట్ల మీద ఉన్నప్పుడు ప్రతి విధమైన అపవిత్రమైన వ్యామోహాన్ని నేను శపిస్తున్నాను అన్నాడంట. తేనె దొరికితే త్రాగుము, మితముగా త్రాగుమని బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటంటే స్వీట్లు తినండి, కానీ ఎట్లా తినాలంట? మితముగా తినాలన్నది. పూర్తిగా బంద్ చేయమని ఏం చెప్పలేదు దేవుడు. మీరే కడుపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటబ్బా పాస్టర్ గారు ఇంకా ఉపవాసం అయిపోయిందిలే, ఇంకా ఫుల్ దుమ్ము లేపుతుండే దున్నుదాం అనుకుంటుంటే మళ్ళీ మాకు బ్రేకులు వేస్తున్నాడు సార్ అనుకుంటారు. అలా మన ఎట్లా అంటే మన శరీరానికి ఏమండి ఆరోగ్యకరమైనవి కావే ఎక్కువ తినాలని మనకు అనిపిస్తుంది. సో అలా తినడం వల్ల ఏమవుతుంది తెలుసా, బాడీలో అంతా కూడా వ్యర్థ పదార్థాలన్నీ స్టోరప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. స్టోరప్ అయిపోయినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కసువు అంతా ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? క్లీన్ చేయాలి కదా. మన శరీరాన్ని మనం క్లీన్ చేసుకుంటామండి, స్నానం చేసుకుంటాం, ఇల్లు తుడుస్తాం, ప్లేట్లు తుడుస్తాం, అన్నీ కడుక్కుంటాం, కానీ బాడీ లోపల కడుక్కోం మనం.
బాడీ లోపల కడుక్కోవాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండనటువంటి వారి దేహాల్లో చాలా వ్యర్థాలు ఉండిపోతాయి, విష పదార్థాలు ఉండిపోతాయి. కొన్నిసార్లు మీరు అసలు పూర్తిగా బంద్ చేశారనుకోండి, ఏం తినకుండా మీరు బంద్ చేశారనుకోండి, విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు పండుగలప్పుడు మనం బాగా ఇంటిని ఏం చేస్తామండి? సున్నం కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఇల్లంతా? సున్నం కొట్టిన తర్వాత కాదు మేడం, కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడ వస్తువులు అక్కడ, బయట ఇంటి అంతా మొత్తం గందరగోళం ఉంటుంది కొట్టేటప్పుడు. కొట్టిన తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు కూడా గందరగోళం ఉంటుంది అనమాట. తలనొప్పి వస్తుంది, కొన్నిసార్లు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. ఏంటో తెలుసా? లోపలంతా పాయసం ఉంది, బయటకు వస్తుంది. అది చెత్తంతా బయటికి బాడీ తోసేస్తుంటుంది. నాకు ఇంతకాలానికి నా యజమానుడు నాకు అవకాశం ఇచ్చాడని బాడీ ఎంతో గంతులేసి లోపల ఉన్న వ్యర్థాలను అంతా కూడా పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉపవాసం ఉందంటే నేను ఉండలేనంటే ఎట్లుంటుంది అంటే, స్నానం చేసుకోరా నాయన అంటే నేను చేసుకోను అన్నట్లుంటుంది. ఇల్లు ఊడ్చుకో అమ్మా, ఇల్లు కొంచెం కడుగు, ఇల్లు తుడుచుకో అంటే నేను తుడవను అన్నట్లుంటుంది అనమాట. ఉపవాసం ఉండను అంటే ఎంత మూర్ఖమైన విషయం చూడండి. సో యూ షుడ్ లెర్న్ టు ఫాస్ట్. ఉపవాసం అన్నటువంటిది ఈవెన్ దైవిక పరంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా 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 ప్రయోజనకరమైంది. నీవు రెగ్యులర్గా క్రమముగా ఉపవాసం ఉండడము నీవు నేర్చుకోకుంటే ఏమండి, బలవంతముగా ఉపవాసం ఉండవలసి వస్తుంది. అర్థమైందా? నీవు రెగ్యులర్గా ఉపవాసం ఉండడము నీవు నేర్చుకోకుంటే బలవంతంగా ఉపవాసం ఉండవలసి. ఒక ఆయన ఎవరు అన్నాడంట, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేను అడిగంట, మొదట మీరు ఆమెను ప్రేమించారా, ఆమె మిమ్మల్ని ప్రేమించింది అన్నాడట. అంటే ఫస్ట్ ఆమె ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నాడంట. అట్లా ఉపవాసం ఇప్పుడు ఉండకుంటే ఉపవాసం ఉండవలసి వస్తుంది. నీవే అడుగుతావు డాక్టర్ను, డాక్టర్ పచ్చమేం చెప్పండి డాక్టర్ అంటావు. నా దగ్గర పేషెంట్తో ఒకటే గొడవ. అసలు మన పెద్దవాళ్ళు ఎంత బాగా అలవాటు చేస్తారు చూడండి. కొంచెం చిన్న ప్రాబ్లం వస్తే పథ్యం అనేది నేర్పించేస్తారు మన పెద్దవాళ్ళు. లంకనం అంటారు తెలుగులో ఉపవాసాన్ని. ఎందుకు ఉపవాసం? జ్వరం వచ్చినప్పుడు ఎందుకు ఉపవాసం అంటే, శరీరము ఏమని మాట్లాడుతుంటే, నా పని నన్ను 2 రోజులు నన్ను వదిలిపెట్టరా నాయనా బాబు, నా పని నేను చేసుకుంటాను అని శరీరం చెప్తుంది అనమాట. ఉపవాసం ఉన్నప్పుడు అందుకేమంటారంటే ఫాస్ట్ ద ఫీవర్ అంటారు. ఫాస్ట్ ద ఫీవర్ అంటారు. జ్వరం వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నమాట అంటే శరీరం తన పని తాను చేసుకుంటుంది అనమాట. కాబట్టి మనము ఆరోగ్య విషయంలో, ఆహార అలవాట్ల విషయంలో మనం క్రమాన్ని మనం పాటించకుంటే ఏమండి, మందులనే ఆహారంలాగా తీసుకునవలసి వస్తుంది. అర్థమైందండి? మందులనే ఆహారం. కొంతమంది చెప్తారు, సార్ 12 రకాల మాత్రలు మింగుతున్నా సార్ నేను అంటారు. 12 రకాల మాత్రలు సార్ అంటే ఏమిటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ మందులు, లంచ్ మందులు, డిన్నర్ కూడా మందులే, ఆ మందులకి ఇంత భోజనం. మందులు భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి తెలుసా? సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, శరీరాన్ని సరిగా క్లీన్ చేసుకోకపోవడము వలన. శరీరాన్ని సరిగా క్లీన్ చేసుకోకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఉపవాసం ఉండడం ద్వారా. వారములో ఒక్క రోజైనా మీ శరీరాన్ని వదిలేసేయండి. ఆర్టీజే మినిస్ట్రీస్లో నేను ఒక మాట చెప్తున్నారు. మన పరిచర్లో, మన సంఘంలో అందరూ ఆ తల్లిలాగుంటే ఎంత బాగుంటుందో. కా అంటే కా, కీ అంటే కీ, ఎంత బాగుంటుందో. మీరందరూ అలా అవుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు వచ్చారు, అభిషేకాన్ని అంటించారు. ఎవరికొకరికి అంటుకొని ఉంటుంది ఇప్పటికీ. హల్లెలూయా. కా అంటే కి, కా కీ అంటే కీ. లేదా మన తాడిపత్రిలో కా అంటే గా అంటాం మేమంటారు అన్నమాట. నజరేతు జబ్బు, నజరేతు రోగం.
ఆర్డిజే మినిస్ట్రీస్లో నేను ఒక రూల్ పెట్టాలనుకున్నా. ఒక రూల్. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో మందులను అన్నంలాగా తినకూడదు. మీరు ఫ్యూచర్లో మీరు మీ పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను బహుతరములకు సంతోషకారణంగా చేస్తానన్నాడు. మీ ఒక్క తరమే కాదు, మీ పిల్లలు వారి పిల్లల తరము నన్ను బట్టి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారని దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా. సో ఇందులో నాది ఏం లేదు. ఈరోజు నేను ఊపిరి పీల్చుకుంటున్నా అంటే దేవుడు నాకు పెట్టిన భిక్ష. నాదేం లేదండి, నథింగ్. నాది నేను అనేది ఏం లేదు. ఈరోజు నేను బ్రతికున్నాను, ఈరోజు నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను, ఈరోజు నేను నిలబడగలిగాను, ఈరోజు నేను తినగలుగుతున్నాను, ఈరోజు నేను త్రాగగలుగుతున్నాను, ఈరోజు నేను మంచి భోజనాన్ని ఆస్వాదించగలుగుతున్నాను, ఈరోజు నిజమైన సంతోషంతో, సమాధానంతో, స్వాతంత్రంతో నేను ఉన్నాను అంటే దేవుడు నాకు పెట్టిన భిక్ష. మొన్న ఎప్పుడో కొన్ని రోజుల క్రితము ఒక ప్రార్థన చేయాలనిపించి నేను చేశాను. ప్రభువా, ఈ జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చినావు నాయన, ఇది నాది కాదయ్యా, ఇది బోనస్ నాయన, ఇది బోనస్ అయ్యా. అపవాది ఎన్నోసార్లు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు నేను చచ్చిపోవాలని కోరుకున్నాడు, నన్ను చంపాలని ఎన్నోసార్లు వాడు ప్రయత్నం చేశాడు. నా దేవుడు నన్ను వానికి అప్పగించలేదు. నీ బుద్ధి పుట్టినట్టు చేసుకోగానే ప్రాణాన్ని ముట్టుకుంటే తోలు తీస్తాను చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో నేను చెప్పాను దేవుడు, ప్రభువా ఇది మొత్తం బోనస్ నాయన, ఇది ఉచితంగా నాకు ఆయుష్ని ఇచ్చేసావు. ఈరోజు నేను బ్రతికున్నా అంటే అది కేవలం నీ కృప. కాబట్టి నా జీవితంతో నేను ఆడుకోకూడదు ఎప్పుడు కూడా. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ మై లైఫ్. నా జీవితంతో నేను పిల్ల ఆటలు నేను ఆటలాడుకోకూడదు. నా జీవితాన్ని నేను వృధా చేసుకోకూడదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ మై లైఫ్. ఈ రెండు ప్రార్థనలు నేను చేస్తాను, సిన్సియర్గా దేవుని సన్నిధిలో చేశాను. దేవా, నా టైం నేను వేస్ట్ చేసుకోకుండా నాకు జ్ఞానం ఉదాయించండి. నా జీవితంతో నేను ఓ చిన్న పిల్లలాగా, పిల్లకాయలాగా, పిల్ల చేష్టలాగా నేను ఎప్పుడు కూడా చేసుకోకూడదయ్యా. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఐ బిలాంగ్ టు యూ. నేను నీకోసమే ఏం కావాలంటే అది చేసుకోను ఆయన. ఐ సరెండర్ ఆల్ ఆఫ్ మై లైఫ్ టు యూ లార్డ్. ఈ జీవితం నువ్వు పెట్టినటువంటి భిక్ష. హల్లెలూయా. సో ప్రభు చెప్పిన ఒక సూచన ఏంటంటే, వారంలో ఒక రోజు వదిలేసేయండి. ఒకరోజు అది మీకు బాగా తలకెక్కాలి. ఏంటంటే ఇది ఈరోజు ఏం చేస్తున్నాం, క్లీనింగ్ చేసుకుంటున్నాను, నా బాడీని అంతరంగంలో నేను క్లీన్ చేసుకుంటున్నాను. వీలైతే ఇది రూల్ కాదండి, నేనైతే రూల్ అని చెప్తాను. మీరు తీసుకుంటే మీకు క్షేమము. ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే తర్వాత నన్ను అడగచ్చు. నేను ఒక ఫార్మాట్ తయారు చేస్తాను, బుక్లో కూడా అదంతా కూడా చేరుస్తున్నాను. శనివారం వదిలేసేయండి. శనివారము మీ ఇంటిలో పొయ్యి వెలగకూడదు. పొయ్యి వెళ్ళకుండా పండ్లు తినచ్చా సార్? అప్పుడు నీ దేహం ఏమంటుంది తెలుసా? బుద్ధి మార్చుకోవా నువ్వు, ఒక్కరోజు నన్ను వదిలేసేయి, నేను నీకు సహాయం చేస్తానంటది బాడీ. నన్ను వదిలేసే ఒక్కరోజు నీ ఆయుష్ని పెంచుతాను, నేను ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో నేను పని చేస్తానంటది నీ బాడీ. శనివారం వదిలేసేయండి. నో కాఫీ, నో టీ, నిల్ బై ఫాస్టింగ్, అంతే. ఉపవాసము అంటే నీళ్ళు. అందరు చెప్పండి, ఉపవాసము అంటే నీళ్ళు. ఉపవాసం అంటే నీళ్లు త్రాగడము మాత్రమే. ఉపవాసం అంటే నీళ్లు త్రాగడం మాత్రమే. మనకు నచ్చిన రీతిగా మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం, కానీ బైబిల్ అయితే ఒకటే పేరు ఉంది, ఉపవాసం అంటే ఓన్లీ నీళ్లు త్రాగడమే. హల్లెలూయా. ఆ నీళ్ళు కూడా ఎందుకు త్రాగాలంటే లోపల వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి కదా, కొట్టేయాలి కదా. ఆ వ్యర్థాలు, వేస్ట్ అంతా బయటకు వస్తుంది.
వేస్ట్ కొట్టేసేదానికి నీళ్ళు తాగాలి. కొంతమంది మేము నీళ్ళు కూడా తాగమంటారు. మూర్ఖులు, ఫూలిష్ పీపుల్. అందుకే మంచిగా బాగా ప్రార్థన చేయండి. భలే వస్తుంది పుస్తకం మాత్రం ఉపవాసం గురించి. ఇంతవరకు ఎవరు రాయలేదు, ఇంతవరకు ఎక్కడ లేదు. దేవుడు ఒక మంచి పుస్తకాన్ని పరిశుద్ధాత్ముడు తయారు చేశాడు. నాతో అన్నమాట ఏంటంటే నాకైతే ఇప్పటికి నాకు భలే అనిపించింది. ఈ పుస్తకం పూర్తయినంత వరకు నీకు నిద్రపోని అని అన్నాడు దేవుడు. నిన్ను నిద్రపోని అని అన్నాడు దేవుడు. పుస్తకం పూర్తయినంత వరకు అసలు ఇంకా నాకు ఓన్లీ ఇంకా ఉపవాసం గురించిన ఆలోచనలే. ఇంకా ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నా, క్లినిక్లో కూర్చున్నా కూడా అవే ఆలోచనలు. పేపర్లు రాసుకుంటాను. దేవుడు ఆలోచన ఇస్తుంటే రాసుకుని ఫోటో తీసుకు పెట్టుకుంటాను. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ నోట్ డౌన్ చేసుకుంటాం. ఇంకా ఇదే లోకం అయిపోయింది నాకు. ఆయన చెప్పాడు, నేను స్వాధీనం చేసేసుకున్నాను, పుస్తకం పూర్తయినంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు ఆయన. హల్లెలూయా. చక్కగా వస్తుంది. సో శనివారం వదిలేసి ఆదివారం ఉపవాసంతో ఆరాధనకు రండి. ఆదివారం ఉపవాస ఆరాధనను ఎప్పుడు బ్రేక్ చేస్తారంటే రొట్టె ద్రాక్షరసం ద్వారా బ్రేక్ చేయండి. కమ్యూన్ ప్రభు బల్ల ద్వారా బ్రేక్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పర్లేదు, బిర్యానీ తినండి, నో ప్రాబ్లం. ఎక్కువ కావాలంటే కూడా తినండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకటే రోజు ఫాస్టింగ్ కాబట్టి నో ప్రాబ్లం. క్లీనింగ్ అయిపోయింది కదా. యూ ఎంజాయ్ ఫుడ్ ఆన్ సండే ఆఫ్టర్నూన్. నేను చెప్తాను, ఒకవేళ మీకు కూరలో కొంచెం ఉప్పు అయినా కూడా భలే తింటారు మీరు. ఉప్పు ఎక్కువైనా తింటారు, కారం ఎక్కువైనా తింటారు, సప్పిడైనా తింటారు, ఏమైనా తినేస్తారు. ఇంకా ఎంజాయ్ చేయండి బాగా. ఆదివారం మధ్యాహ్నం సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మంచి ఫుడ్ తినండి. శనివారం మొదలుకొని ఆదివారం మధ్యాహ్నం వరకు మీ శరీరాలకు దయచేసి వారములో ఒకసారి సెలవు దినాన్ని ప్రకటించండి. దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్. మీరు 120 కొట్టాలని, ప్రపంచంలో మనకు ఒక పేరు రావాలని నేను కోరుకుంటాను. ఏమండి, అత్యధిక వయస్సు కలిగినటువంటి వారు కలిగినటువంటి సంఘము కల్వరీ ఫెయిత్ చర్చ్, తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, భారతదేశము, ఆసియా ఖండము. హల్లెలూయా. 3-4 తరాలు చూడాలి మనం. ప్రభు రాకముందు మహిమకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. వాటిలో మనమే పాలిభాగస్తులు కావాలి. హల్లెలూయా. సో అలా మీ దేహాలకు కొంచెం క్లీనింగ్కి అప్పగించాలి. ఫాస్టింగ్ ఈజ్ జస్ట్ క్లీనింగ్ అండి. ఇప్పుడు చూడండి ఎంత మనం ఎంత తప్పు చేస్తున్నాం చూడండి. ఉపవాసం ఉండనటువంటి వారు ఎంత తప్పు చేస్తున్నారు కదా. తినకూడనివన్నీ తింటున్నాం, స్వీట్లు తింటాం, నానాకవన్నీ తింటుంటాం. ఏ ఆయిల్ పడితే ఆయిల్, గోబీ రైస్ అంటాం. వాడు ఏం వేస్తాడో తెలియదు, ఏ నూనె వేస్తాడో తెలియదు, కిరసనాలు వేస్తాడో తెలియదు. ఆ నూనె ఎన్నిసార్లు పెనం మీద వేయించి ఉంటాడో తెలియదు, ఎన్నిసార్లు వేయించుంటాడో తెలియదు. ఆ పాయిజన్ అంతా లోపలికి వస్తే ఏం భయపడదు, బాడీ భయపడదండి. బాడీకి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడంటే నువ్వు ఎంత విషయాన్ని ఎక్కించినా కూడా బాడీ తిప్పి కొట్టేస్తుంది. అయితే టైం ఇవ్వాలి బాడీకి. లివర్ అనే దాన్ని దేవుడు అందుకే పెట్టాడు. నువ్వు ఏ టాక్సిన్ లోపలికి పోయినా కూడా దాన్ని మొత్తం కొట్టిపడేస్తుంది. ఆయిల్ ద్వారా వచ్చిన, జంక్ ఫుడ్ ద్వారా వచ్చిన, ఏం వచ్చినా కూడా ఒక్కరోజు వదిలేసేయండి. మీ బాడీని ఒకరోజు వదిలేసేయండి. నేను చెప్పినట్లు ఇప్పుడు ఈ శనివారం ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంది కదా, ఇంకా దీంతో అయితే మీకు డబల్ బెనిఫిట్. ఇది డబల్ ధమాకా. బాడీకి బాడీ, స్పిరిట్కు స్పిరిట్, ఫుల్ షార్ప్ అవుతారు. ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడిపితే ఆనందమే వేరు. హల్లెలూయా. నాకు ఎప్పుడు కూడా ఆదివారం పొద్దున టిఫిన్ చేయడం అలవాటు లేదు. మన సంఘంలో చాలామంది కూడా అలా చేస్తున్నారు. అయితే మీరు కొంచెం పెంచండి, శనివారం కూడా పెంచండి. శనివారం అంతా మీరు ఉపవాసం ఉండి బాగా దేవుని యొక్క ఇప్పుడు చూడండి, వంట చేసే పని తప్పిపోయాయి, పాలు టీలు చేసే తప్పిపోయి, అన్ని పనులను తప్పిపోయి కదా. ఆ టైం బాగా భాషలో మాట్లాడండి. శనివారం అంతా భాషలో మాట్లాడండి. బాగా భాషలో మాట్లాడి వాక్యం ఎక్కువ చదివి ఆ అభిషేకంతో ఒక్కొక్కరు అభిషేకాన్ని మోసుకొని మందిరానికి రండి. హల్లెలూయా. లేని అవయవాలు ఎందుకు పుట్టవు, కుంటివారు ఎందుకు నడవరు, గుడ్డివారి కళ్ళు ఎందుకు తెరవబడవు, మూగవారు ఎందుకు పాడరు. అద్భుతాలు విశేషంగా జరగబోతున్నాయి. ఇదే ఒక మంచి సిద్ధపాటు, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, ప్లస్ మానసికంగా కూడా. ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేహానికంటే ఎక్కువ బెనిఫిట్ మైండ్కి అవుతుంది, మనసుకు అవుతుంది బెనిఫిట్. నీ అదుపులోకి నువ్వు వచ్చేస్తావు. హల్లెలూయా.
నీ కంట్రోల్లో ఉంటావు. అంటే తినాలంటే తింటాం, వదిలేసాలంటే వదిలేస్తాం. సో నీవు అసలు ఒక నియంత్రణలోనికి, ఒక డిసిప్లిన్లోనికి నీవు వచ్చేస్తావు. సో ప్రతి వారంలో కూడా ఒక రోజు మాత్రం మనము హాలిడే ఇచ్చేసేయాలి. హాలిడే నేను అన్ని సర్కస్లు చేశాను, అన్ని రకాల ఉపవాసాలు చేశాను, మునిగి తేలేను ఉపవాసంలో. అందుకే పరిశుద్ధం గట్టిగా పట్టుకున్నాడు. నీకు వాక్యం తెలుసు, మెడికల్గా తెలుసు, అనుభవం ఉంది, 3 కలిపి ఏమండి ఇంకా రాయి పుస్తకం ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో 21 రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవాసం ఉండేవారు. ఆ ఉపవాసాన్ని వారు బ్రేక్ చేయాలంటే, ఉపవాసం ముగించాలంటే కనీసం 3 రోజులు టైం తీసుకోవాలి. లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో చాలా వాళ్ళు ఏమవుతాయి, ఇక పని ఉండదు కదా, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట. మీరు డీప్ స్లీప్లో ఉంటారు, డీప్ స్లీప్లో ఉన్నారు, బాగా కొట్టి లేపారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఉల్లిక్కి పడతారు కదా. 21 రోజులు ఏం పెట్టకుండా ఒకటిసారి బిర్యానీ పెడితే దేహం ఏమవుతుంది? నిద్రావస్థలో ఉన్నటువంటి దేహం దిక్కు తెలియదంట, షాక్లకి వెళ్ళిపోతుంది. అందుకే కొందరు చచ్చిపోయారు, నిజం చచ్చిపోయారు. 21 రోజులు నీళ్లు తాగి బిర్యానీ తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కేజీ టొమాటోలు తిన్నదంట ఆమె అంతా. దేవుడు కాపాడలేదంటే దేవుడు మూర్ఖత్వాన్ని ఎట్లా కాపాడతాడు చెప్పండి? దేవునికి చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ చాలామంది ఒక గొప్ప దైవజనుడు పేరు చెప్తే అందరికీ తెలుస్తుంది, పేరు మనకు అవసరం లేదు, విషయం మనకు అవసరం. ఆయన ఏమన్నారు తెలుసా? మీరేమో తిని ఊది లావైపోయి మీరు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, మేము దేవుని సేవకులు, మేము తినకుండా మేము పాడు చేసుకున్నాం అన్నాడు. మీరు పాడు చేసుకుంటున్నారు, మేము పాడు చేసుకుంటున్నాం అన్నాడు అనమాట. తెలియక సరి అయిన పద్ధతిలో ఉపవాసం ఉంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. నీ యొక్క యవన బలము నూతనమవుతుంది. ఉపవాస జీవన శైలిని పాటిస్తే నీ వయసు కంటే నువ్వు చిన్నగా నువ్వు కనిపిస్తావు. మెడికల్గా చెప్తున్నా, ఒక డాక్టర్గా చెప్తున్నా. నీ వయసు కంటే నీకు 40 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాల వ్యక్తిగా కనిపిస్తావు. హల్లెలూయా. 50 ఉంటే 40. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. సో ఉపవాసము బ్రేక్ చేసేటప్పుడు ఇంకా కకృతి పడి తినకూడదు. ఇవన్నీ ఎట్లా తెలుస్తుందా? ఇవన్నీ నేను చేసినాను కాబట్టి చెప్తున్నాను. అందుకే అన్ని సర్కస్లు చేశానని చెప్తున్నాను నేను. ఉపవాసం ఉండాలనుకుని మధ్యలో ఉండలేకుండా వదిలేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఏమండి, ఎప్పుడు పంపించినటువంటి వారు నాకు ఇష్టమైనటువంటి భోజనాన్ని పంపిస్తారు ఉపవాసం ఉన్నప్పుడు. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలనా, లేకపోతే వీళ్ళు దయ్యాలు పంపించారని చెప్పాలనా? మొత్తం తినేస్తాం, ఇంకా తర్వాత బాధపడతాం, అయ్యో అనవసరంగా ఉపవాసాన్ని బ్రేక్ చేసామే అని. సో ఉపవాసాన్ని బ్రేక్ చేసేటప్పుడు స్లోగా బ్రేక్ చేయండి, తక్కువతో బ్రేక్ చేయండి. ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి ఆ కంట్రోల్ను పోగొట్టుకోవద్దు. నీ పైన నీకు ఏమొచ్చింది తెలుసా? గ్రిప్ వచ్చేస్తుంది. నువ్వు తినాలనుకుంటే 5 గంటల వరకు తినకూడదంటే నువ్వు ఉండగలిగావు. ఇప్పుడు బాడీకి అలవాటు అయిపోయింది, నేను ఉండను, సరే నాకు 5 గంటల వరకు నేను ఎంత గీ పెట్టినా, ఎంత హంగర్ స్ట్రైక్ చేసినా కదా, ఎన్ని దీక్షలు చేసినా కూడా వీళ్ళు నాకు 5 గంటల వరకు అన్నం బెటర్ అని బాడీ గ్రహించి 2-3 రోజులకి సెట్ అయిపోయి అడగడం మానేసింది. అవునా కదా? మిమ్మల్ని వీళ్ళు బెటర్ నాకు అన్నం అని చెప్పేసి బాడీ అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమండి, అణచివేయబడిన దాన్ని మళ్ళీ నెత్తికి ఎక్కించుకోవద్దు. వాళ్ళలాగా వెళ్ళేటప్పుడే అన్నీ కార్లో వేసుకొని పోతారంట. దీక్ష అయిపోయిందో లేదో ఇంక ఇంటికి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తారు. దారిలోనే తాగుతారంట, దారిలోనే తందలన్నీ ఏమొచ్చాయి ఇంకా. సో మన ఉపవాసాన్ని మనము సరైన విధానంలో ముగించకుంటే దానివల్ల మనకి ఏం ప్రయోజనం? సో కనుక సరైన పద్ధతిలో మనం ఉపవాసాన్ని తక్కువతో మనము ముగిస్తూ మామూలుగా యాక్చువల్గా దానిలోకి వెళ్ళచ్చు. సో నా సూచన, నా సలహా ఏమిటంటే వారంలో శనివారాన్ని వదిలేసండి. ఉపవాసం పుస్తకం రిలీజ్ చేసిన తర్వాత అఫీషియల్గా డిక్లేర్ చేస్తాం. దేవుడు మనకు చెప్పాలి, మనం డిక్లేర్ చేస్తాం. శనివారము ఆర్డీజే మినిస్ట్రీస్లో ఉపవాస దినము. హల్లెలూయా. ఉపవాస దినము. హల్లెలూయా. ఇప్పుడు ఈజీనే మనకి, ఎందుకంటే బాడీకి అలవాటు అయింది కదా. ఇప్పుడు ఈజీనే.
క్లీన్ చేసుకోవాలి. వారంలో ఒక్క రోజన్నా ఏమండి క్లీన్ చేసుకోకపోతే ఎట్లండి? వారంలో ఒక్క రోజన్నా స్నానం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? మీరు ఒకవేళ సార్ వారంలో ఒక్కరోజు స్నానం చేసుకుంటే మిగిలిన రోజులంతా ఎట్లా అంటే, మిగిలిన రోజులు కూడా మీరు స్నానం చేసుకోవాలని చెప్తారు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఏంటంటే రోజుకు 2 పూట్ల మాత్రమే తినండి. ఏంది సార్ ఇంత కష్టపెడుతున్నారు? నేను మిమ్మల్ని కష్టపెట్టడంలా, నన్ను పాటించండి అని చెప్పడం. నేను రోజుకు 1 పూటనే తినేది. నేను అదేం చెప్పడం లేదు కదా మీకు. నేనేం రుద్దడం లేదు కదా, 1 పూటనే తినండి అనడం లేదు కదా. నేను తినే టైం 5 నుంచి 6, 5 నుంచి 6 వరకు మాత్రమే తింటాను. టిఫిన్ చేయను, మధ్యాహ్నము భోజనము చేయను. మీరు అట్లే ఉండద్దు, 2 పూట్ల తినండి. 2 పూట్ల తినండి. ఏం సార్ మాకు కడుపు కొడుతున్నారంటే, వారంలో 1 రోజు వదిలేసే. మీ బాడీకి చెప్పండి, వారంలో 1 రోజు నీ ఇష్టం చెప్పు. ఏ హోటల్ కంటే ఆ హోటల్కు, ఏ బండి దగ్గర కంటే ఆ బండి దగ్గరికి, జొమాటోలో స్విగ్గీలో. ఇది పెద్ద శోధన ఈ జొమాటో స్విగ్గీలు. మొబైల్ అండి అంతే, సింపుల్. అలా కొడితేనే బిర్యానీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఊరికి 2 నొక్కులు నొక్కితే చాలు, ఇంటి దగ్గరికి తీసుకుని వస్తారు బిర్యానీ. అన్ని రకాలు ఏవి కావాలంటే అన్ని, ఐస్ క్రీమ్ వస్తాయి, దోశలు కూడా వస్తాయి ఇంట్లోకి. సెల్ ఫోన్ ఉంటే చాలు, నెట్ కనెక్షన్ ఉండి బ్యాంక్లో 1 రోజు బ్యాలెన్స్ ఉంటే చాలు. 1 రోజు వదిలేసేయండి. 1 రోజు వారంలో 1 రోజు ఫుల్ ఫాస్టింగ్, 1 రోజు ఫుల్ ఫీస్టింగ్. ఏ రోజు ఫీస్టింగో మీరే నిర్ణయించుకోండి. ఆదివారం మధ్యాహ్నం తింటారో, ఆదివారం రాత్రి తింటారో మీరు నిర్ణయించుకోండి. వదిలేసింది. బాడీని కూడా కొంచెం తృప్తిపరచాలి కదా, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నెరవేర్చాలి కదా. మీరు కడుపారా తిని అని దేవుడే చెప్పాడు కదా. కడుపారా వారంలో 1 రోజు తినండి. కడుపారా మీ ఇష్టం. బాడీకి చెప్పండి, వదిలేస్తున్నా, నో బాండేజెస్, నో లిమిటేషన్. నీ బుద్ధి పుట్టినంత తిను, నీ బుద్ధి పుట్టినంత ఏం కావాలో అది పెడతాను బాడీకి చెప్పండి. బాడీ కూడా వింటుంది. నన్ను అర్థం చేసుకుంటున్నాడు నా యజమానుడు, కాబట్టి నా యజమాని చెప్పిన మాట వినాలి అని ఏమండి వారం అంతా వెయిట్ చేస్తుంది తినేదాని కొరకు. వారంలో 1 రోజు కొరకు వెయిట్ చేస్తుంది బాడీ. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు యువర్ బాడీ. ఇప్పుడు చూడండి, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది రోజు. వారంలో రోజులో 2 పూట్లు మీరు తింటున్నారంటే, రోజులో 2 పూట్లు మీరు తింటున్నారంటే ప్రతిరోజు కూడా మీ బాడీ క్లీన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదయం మనం తినేదాన్ని ఏమంటాం? బ్రేక్. ఏమండి అసలు ఎప్పుడు ఆలోచించలేదు కదా ఏంది ఇది, దీని పదము మనకు చాలాసార్లు మనం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాం. బ్రేక్ ఫాస్ట్ అంటే రాత్రంతా మీరు ఉపవాసంలో ఉన్నారు, ఆ ఉపవాసాన్ని మీరు బ్రేక్ చేస్తున్నారు. దోశతోనో, ఇడ్లీతోనో, సద్దన్నంతోనో. సద్దన్నం ఎంత ఫేమస్ అయిందో తెలుసా? చిన్నప్పుడు అసలు టిఫిన్లు ఎప్పుడు నేను తినేవాడిని కాదు ఇంట్లో. మా ఇంట్లో మేము టిఫిన్లు కూడా తినేవాళ్ళం కదా ఎప్పుడు. సద్దన్నమే. యుఎస్ఏలో సద్దన్నం చాలా కాస్ట్లీ అంట. నేను నిన్న చూసాను, సద్దన్నం పెట్టేసి అమ్ముతున్నారు. సద్దన్నం చాలా కాస్ట్లీ అంటే, చాలా ఇవి ఉంటాయంట. ఏదో ఒక దాంతో మనం బ్రేక్ చేస్తాం కాబట్టి ఏమండి బ్రేక్ ఫాస్ట్ అంటాం. దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే కొంచెం పెంచండి అంతే. దాన్ని కొంచెం 11కో 12కో అలా పెంచేశారనుకోండి, ఆ ఫాస్టింగ్ కాస్త ఏమవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. బాడీ ఫుల్ రిలాక్స్ అవుతుంది. సో టైమింగ్ అంతా మీరు సెట్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ తినండి. పొద్దున మధ్యాహ్నం అయినా తినండి, లేకపోతే మధ్యాహ్నం రాత్రి అయినా తినండి. రాత్రి అంటే చీకటి పడకముందే తినడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా ఫంక్షన్లకు, విందులకు అక్కడికి వెళ్ళినప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ నో ప్రాబ్లం. ఎప్పుడో ఒకసారి అంటే చీకటి పడిన తర్వాత అదేం ప్రాబ్లం. కానీ మీ జీవన శైలిలో మాత్రము రెగ్యులర్గా మాత్రము దినములో మీరు 2 పూటనే తినడం మీరు అలవాటు చేసుకుంటే, ప్రతిరోజు మీరు క్లీన్ చేసుకుంటున్నట్టు, ప్రతిరోజు మీరు స్నానం చేసుకుంటున్నట్లు, ప్రతిరోజు మీరు ఇల్లు తుడుచుకుంటున్నట్లు, ఈ రోజు నుంచి మీరు ఇల్లు తుడిచే ప్రతిసారి ఫాస్టింగ్ గుర్తుకు రావాలి మీకు. ఇప్పుడు ఇది మంచి ప్రారంభం. 21 days మనం చేసే కూడా ఇది మంచి బిగినింగ్ అనమాట మనకైతే. ఇప్పుడు చేయొచ్చు, సులభం అయిపోయింది. ఇప్పుడు ఫాస్టింగ్ అన్నప్పుడు సులభం అయిపోయింది. సో ఇంటిలో మీరు మీ కుటుంబం ఇంటిలిపాది కూర్చొని డిస్కస్ చేసుకొని ఎప్పుడెప్పుడు తిందామని మీరు అంత అనుకూలం పరుచుకొని మీరు ప్లాన్ చేసుకొని
మీరు దీన్ని పాటించండి. మీ ఆరోగ్యాలను బట్టి మీరు 2 చేతులు ఎత్తి నాకు దండం పెడతారు మీరు. హల్లెలూయా. సార్ మీ వలన మాకు ఏ జబ్బులు రాలేదు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం, డబ్బులన్నీ మిగిలిపోయాయి, మాకు ఏ షుగర్, నేను చెప్పినట్లు చేస్తే అసలు షుగర్ జబ్బులు రావు, మీకు షుగర్ జబ్బులు రావు. షుగర్ జబ్బు రాకపోతే ఎంత లెక్క మిగులుతుందో తెలుసా మీకు? ఎంత డబ్బు మిగులుతుందో తెలుసా మీకు షుగర్ జబ్బు రాకుంటే? నేను చెప్పింది చేయండి, మీ ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. నా దగ్గర ఎటువంటి సూచనలు ఉన్నాయి తెలుసా? చిట్కాలు. నేను చెప్పిన చిట్కాలు ఎవరైనా పాటిస్తే పడిసం కూడా రాదు మీకు, పడిసం కూడా రాదు. దేవుడు అంతా, అదేం పెద్ద జ్ఞానమే కాదు, ఇంగిత జ్ఞానమే, అది కృపనిచ్చాడు దేవుడు. పడిసం కూడా రాకూడదు. ఎవరికైనా సార్ నాకు పడిసం రాకూడదు సార్ చెప్పండి సార్, నాకు చిట్కాలు అంటే రండి, నా దగ్గర రండి, నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫాస్టింగ్ ముగించేటప్పుడు 21 రోజుల ఉపవాసం ఎవరైనా ఉంటే 3 రోజులు తీసుకోండి. 3 రోజులు కూడా తక్కువ పండ్లో లేకపోతే తక్కువ రైస్ బాగా జీర్ణమయ్యేవి. జ్వరం వచ్చినప్పుడు ఎట్లా తింటారు జీర్ణమయ్యేవి? అట్లా కొంచెం తింటా 3 రోజులకు మళ్ళీ మామూలులోనికి వచ్చేసేయచ్చు. 40 రోజులు ఉపవాసం ఉంటే, ఓన్లీ నీళ్ళు తాగుతూ 40 రోజులు ఉపవాసం ఉంటే వారు వారం అన్న టైం తీసుకోవాలి. చాలామంది ఆరోగ్యాలు ఎందుకు పాడు చేస్తున్నారో తెలుసా? 40 days ఫాస్టింగ్ ఉంటారు, వెంటనే బ్రేక్ చేస్తారు, ఇండిసిప్లిన్డ్గా క్రమం లేకుండా ఏవి పడితే అవి తింటారు, ఆరోగ్యాలన్నీ పాడైపోతాయి. ఇలా చాలామంది పాస్టర్స్, దైవజనులు తమ ఆరోగ్యాలను పాడు చేసుకున్నారు తెలుసా? ఉపవాసం అంటే చాలా నిష్టగా ఫీల్ అవుతారు, నిష్టగా ఫీల్ అయిపోయి ఓన్లీ మేము నీళ్ళు మాత్రం పట్టుకుంటామని కఠినమైన ఉపవాసం ఉండి ఎలా బ్రేక్ చేయాలో, ఎలా ముగించాలో తెలియక ఆరోగ్యాలన్నీ కూడా పాడు చేసుకున్నటువంటి దైవజనులు, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వారి సమయానికంటే ముందుగా చనిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వాయిస్గా జ్ఞానంతో ఉపవాసాన్ని ముగించకపోవడం వలన. సో తక్కువ తినండి. ఫాస్టింగ్ ముగించిన తర్వాత మళ్ళీ పాత అలవాట్లలోకి వెళ్ళొద్దు, మళ్ళీ బంధకాల్లోకి వెళ్ళవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పట్టును కొనసాగించు. ఒక దైవజనుడు ఏమనంటే, నా కడుపుకు ఎప్పుడు తినాలో నేను చెబుతాను అన్నాడు. నా కడుపు అడిగిన ప్రతిసారి నేను పెట్టను అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి లెట్ us డిసిప్లిన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ యొక్క ఫాస్టింగ్ ద్వారా దేవుడు ఆత్మీయంగా అనేకమైనటువంటి మేలు చేశారు, ప్రారంభించారు. అవన్నీ కూడా కనిపించబడబోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఉపవాసం ఉండడం మనకు చాలా ఆశీర్వాదకరం. అయితే ఉపవాసాన్ని మనం ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, రేపటి నుంచి ఫాస్టింగ్ అంటే ఈరోజు రాత్రి 11:59 వరకు తింటూనే ఉంటారు. ఒక పాస్టర్ చెప్పాడు, నేను చాలా షాక్ అయ్యాను. నేను వాక్యం వింటుంటే వాక్యం అన్నాడు, టకాని చెప్పాడు అనమాట. నాకు ఎక్కడో తగిలింది. రేపటి నుంచి ఉపవాసం ఉంది అనుకున్నప్పుడు ఈరోజు 11:59 అర్ధరాత్రి వరకు తింటూనే ఉన్నాడంట ఆయన. 12 పడుతూనే అప్పుడు ఉపవాసం స్టార్ట్ అయిందంట. ఏమండి, మళ్ళీ ఉపవాసం ఎప్పుడు? 5 ముళ్ళు అడ పడిందో లేదో వెళ్ళిపోయా, పరిగెత్తుంటుంది బాడీ. కాఫీకో, టీకో, జ్యూస్కో, దేనికో దానికో. అంత ఆత్రమేం వద్దు, ఉండకూడదు. సో ఎలా ప్రారంభించాలో తెలియాలి, ఎలా ముగించాలో. ఉపవాసాన్ని ప్రారంభించేటప్పుడు కూడా ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. 2 రోజుల నుంచి ప్రిపేర్ కావాలా, మనస్సుకు ఇన్ఫార్మ్ చేయలేదు, నేను నీకు ఉపవాసం పెట్టబోతున్నాను, నేను భోజనం పెట్టను నీకు అని మన మనసుకు, మన బాడీకి ఇన్ఫార్మ్ చేస్తే 2 రోజుల్లో సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత నీకు పెద్దగా వ్యతిరేకత రాదు. నేను అలాగే చేస్తాను. ఉపవాసం ఉండాలనుకుంటే, ఈరోజు ఉపవాసం ఉండాలనుకుని ట్రై చేశాను అనుకోండి, చాలాసార్లు నేను ఉండలేను. అయితే 3 రోజుల తర్వాత ఏమైనా ఉపవాసం ఉండాలని నిర్ణయించుకొని ఆ 3 రోజులు నేను మానసికంగా సిద్ధపడినప్పుడు నేను చాలా సులభంగా ఉంటాను. ప్రిపరేషన్ అనమాట. ప్రీ ఫాస్టింగ్, పోస్ట్ ఫాస్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపవాసానికి ముందు ఎలా ఉండాలి, ఉపవాసం అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి. ఇప్పుడు ఉపవాసాన్ని మనం బ్రేక్ చేస్తాం. ఈరోజు 5 గంటలకంతా బ్రేక్ చేస్తాం. 5 గంటల తర్వాత మరలా ఇంతకుముందు హ్యాబిట్స్లోకి మనం వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పోయిన బలాన్ని మన కష్టమంతా వృధా అయిపోతుందండి. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి ఈ గ్రిప్పును మీ శరీరాన్ని మీ చెప్పు చేతిలో పెట్టుకోవడానికి ఉపయోగించండి. కావాల్సిందంతా తినండి. ఒకరోజు కావాల్సిందంతా తినండి, ఏమైనా తినండి, ఏం కావాలన్నా తినండి. ఒక రోజు
శనివారం మాత్రం దయచేసి నా కోసం వదిలేసేయండి. మీ పిల్లల కొరకు ప్రభు అన్నాడు కదా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం అన్నట్లు నేను రివర్స్ పెడుతున్నా. నా మాట కోసం, నా మాటను బట్టి శనివారం వదిలేసేయండి. శనివారం మీ బాడీస్ కొంచెం విలువనిచ్చి వదిలేసేయండి. తన పని తాను చేసుకొనివ్వండి. మీ ఆరోగ్యాలు వర్ధిల్లుతాయి, మీ పిల్లలకు ఆరోగ్యాలు వర్ధిల్లుతాయి. పిల్లలకు 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారికి ఎవరికి వద్దు, వాళ్ళకి బాగా పెట్టండి, నో ప్రాబ్లం. 18 years వరకు పెట్టండి, నో ప్రాబ్లం. పిల్లలకు ఫాస్టింగ్ చేయొద్దు. 18 years లోపల వాళ్ళకి ఏం ఫాస్టింగ్ అలవాటు చేద్దాం. వాళ్ళకి యూ ఫీడ్ దెమ్, వాళ్ళకి మాత్రం పెట్టండి. సో ముగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముగించిన తర్వాత ఈ బెనిఫిట్స్, ఈ దీవెనలన్నీ కూడా నిలిచి ఉండాలంటే ఉపవాస జీవన శైలిని మనం పాటించాలి. దినంలో 2 సార్లు మనం తిన్నామంటే మనం ఆ ఉపవాస జీవన శైలిని మనం పాటిస్తున్నాం అర్థం. వాక్య ప్రకారము మనం తినాల్సింది 2 సార్లే. వాక్య ప్రకారము 2 సార్లే మనము తినాలి. అది ఎప్పుడు? సూర్యాస్తమయం అప్పుడే తినాలి. సూర్యాస్తమయం తర్వాత తిన్నవాళ్ళు, బైబిల్లో తిన్నవాళ్ళు, తాగిన వాళ్ళు వాళ్ళంతా తాగుబోతులు అనమాట. వాళ్ళు బైబిల్లో తాగారు, రాత్రి సమయాల్లో విందులు చేసుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత తాగిన వాళ్ళు, తిన్న వాళ్ళంతా తాగుబోతులు అనమాట. చాలాసార్లు మెడికల్గా కూడా ఏమండి, సూర్యాస్తమయం తర్వాత 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు హెవీ ఫుడ్ తీసుకునే వాళ్ళకు ఎక్కువ గుండె జబ్బులు రావడం, హార్ట్ అటాక్స్ రావడం, ఆ రాత్రే చనిపోవడం, అర్లీ మార్నింగ్ చనిపోవడం ఇట్లా జరుగుతూ ఉన్నాయంట. సో శరీరానికి మనం ఫ్రీగా మనం సాయంకాలం 6 లోపలనే, 6-7 లోపలనే సాయంకాలం డోస్ పూర్తి చేసేసేయండి. అది మీ ఆరోగ్యానికి చాలా క్షేమము. రాత్రులు మీకు ఎటువంటి తొందర రాదు. మీ బాడీలో ఏమైనా చిన్న చిన్న రోగాలు మొలిచినా కూడా బాడీ తనకు తాను చూసుకుంటుంది. ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. సో ఉపవాసము మనము ఎలా ప్రారంభించాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలో మనం తెలుసుకున్నాం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ యెహోవాకు ప్రతికూలమైన ఉపవాసం, లేదంటే అర్లీ మార్నింగ్ సర్వీస్లో అయినా కవర్ చేస్తాను నేను. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? హల్లెలూయా. మీరు ఈ రీతిగా చేస్తే మీకు జ్వరాలు కూడా రావు, పడిసము కూడా రాదు. ఈ షుగర్ బీపీలు అన్నీ తర్వాత విషయం. గుండె జబ్బులు, షుగరు, బీపీలు అయిన తర్వాత విషయం. జ్వరం రాదు, మీకు పడిసం కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా.